తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారు సార్? రాజమండ్రి సార్. రాజమండ్రి సార్. ఎలా ఉంది సార్ కంపల్సరీ పార్క్ చూసారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం రావడం, రాజమండ్రిలో ఉన్నా కూడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం పిల్లల హాలిడే కానీ మామూలుగా వచ్చాం. చాలా బాగుంది. రాజమండ్రి అంటున్నారు, ఇప్పటివరకు రాకపోవడం ఏంటి అయినా సరే? నేను రాజమండ్రి అంటే రోజు బయట నుంచి వెళ్ళిపోతున్నాను కానీ, సో పిల్లలు స్కూల్ అయిపోయింది, మామూలుగా వచ్చా అనమాట. ఫ్యామిలీతో వచ్చాం, సరిగా వెళ్తూ ఉన్నప్పుడు వచ్చాం. చాలా బాగుంది అనిపించింది. ఫొటోస్ షూటింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత క్లైమేట్ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో ఇది లేజర్ షో స్టార్ట్ చేశారు. లేజర్ షో వచ్చేసరికి ఏంటంటే మన రాజమండ్రి ఎప్పటి నుంచి పుట్టింది, మన రాజమండ్రి యొక్క అందాలు కానీ, మన రాజమండ్రి యొక్క డెవలప్మెంట్ కానీ ఇవన్నీ బాగా చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ లొకేషన్కి చాలా 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 అందంగా ఉంది సార్. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిల్లలు వచ్చారు, చూశారు, చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత డెవలప్మెంట్ అనేది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే ఎక్సలెంట్ వర్క్ విషయంలో మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఎవరు క్రియేట్ చేస్తారు ఈ వర్క్ సంబంధించి? ఈ వర్క్ సంబంధించి ఎక్సలెంట్ ఇవ్వాలంటే కనుక ఈ రాజమండ్రి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో, అదే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తారండి. అంటే ఇదంతా నేనే చేశాను అనేసి రాజమండ్రి ఎంపీ భరత్ అంటున్నారు. అంటే నేనే మొత్తం ఫోకస్ చేసి అంతా చేశా అని చెప్తున్నారు ఆయన. రాజమండ్రి ఎంపీ భరత్ గారు చేశారంటే ఒక స్టెప్ ముందు తన వేసిదంతా. అవునండి, స్టెప్ ముందుకేసి చేయడం వరకు కరెక్ట్ అండి. దాంతోపాటు ఏంటంటే మన యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి చైర్మన్స్, కమిషనర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వర్క్ చేస్తేనే అది అయ్యింది. ఇక తీసుకొచ్చారండి, గ్రాంట్స్ తీసుకొచ్చారు. ఒక 100 కోట్లు ఎంత ఇలా ఖర్చు పెట్టి మనకి తీసుకొచ్చారండి, తీసుకొచ్చి చేశారండి. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే రాజమండ్రి మాత్రం ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేశారు. అంటే మీరు గత ఎంపీని చూసారు, అంటే గతంలో మురళీమోహన్ గారు ఎంపీ గారు ఉన్నారు, ఇప్పుడేమో ఈయన ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? డెవలప్మెంట్ సార్, రాజమండ్రి మాత్రం ఎక్సలెంట్గా డెవలప్మెంట్ అయ్యింది. అటు మోరంపూడి ఫ్లైఓవర్ కానివ్వండి, ఇక్కడ ఇది కానీ కంపల్సరీ కానీ, యాపీ స్ట్రీట్ కానివ్వండి, ఎక్సలెంట్ అన్నమాట. సో క్రెడిట్ ఏంటంటే ఆయన నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఏంటంటే ఈయన రాజమండ్రి మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు. అది సార్ ఆయన ఫోకస్ అయితే పెట్టారంట. 100% 100%. ఉంటుంది అంటారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారు, నార్మల్గా ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక విషయం ఎందుకు ఇట్లా అడిగానంటే, ఆయన ఏమంటుందంటే ఎంపీగా ఉండి ఇంత చేశాను, ఎమ్మెల్యేగా ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా కాన్సన్ట్రేషన్ మొత్తం ఓన్లీ రాజమండ్రి మీద పెడతాను, రాజమండ్రి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయని అని చెప్తున్నారు. నమ్ముతారా ప్రజలు? సార్ 100% నమ్ముతారు. అంటే డైరెక్ట్గా వర్క్ చేసి చూపించేస్తున్నారు, ఫిజికల్గా చూపించేస్తున్నారు. చూపించేసరికి కొంచెం జనాల్లో కొంచెం నమ్మకం అనేది ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా 100% రావచ్చు, భర్త గారు రావచ్చు.